నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గేట్స్ ఫౌండేషన్ తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై సీఎం సమీక్ష. ఏపీకి వివిధ అంశాల్లో సహకారంపై చర్చ. కడపలో స్మార్ట్ సెంటర్ కిచెన్ రెడీ, పవన్ సొంత నిధులతో నిర్మాణం. లోకేష్ సంస్కరణలకు ఖచ్చితమైన ఫలితాలంటూ ట్వీట్. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నాదెళ్ల మనోహర్ ఫైర్. జగన్ వాహనం వద్ద మామిడి లోడ్ను పారబోసేందుకు ట్రయల్ రన్ జరిగిందని ఆరోపణ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే తాను టెక్నాలజీ గురించి పదే పదే మాట్లాడేది ప్రజల కోసం, ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడం కోసమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుత యుగంలో టెక్నాలజీ పెద్ద ఎత్తున అందుబాటులో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు అందజేస్తుందని చెప్పారు. ఆగస్టు 15 నాటికి 95% నుంచి 97% ప్రభుత్వ సేవలు ప్రజలకు ఆన్లైన్ లోనే అందుబాటులోకి వచ్చేస్తాయని ఆయన తెలిపారు. వివిధ దేశాల్లో గేట్స్ ఫౌండేషన్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఆయా శాఖలో బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి చేపడుతున్న కార్యక్రమాల ప్రగతి, పురోగతి వంటి అంశాలపై సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, విద్య, వైద్యం, పర్యావరణం, ఇన్ఫ్రా, ఆర్టీజీఎస్, స్వర్ణాంధ్ర విజన్ 2047, ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్ వంటి అంశాలు గేట్స్ ఫౌండేషన్లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆయా రంగాల్లో టెక్నాలజీని వినియోగించుకుని ప్రజలకు సేవలను మరింత దగ్గర చేసే అంశంపై గేట్స్ ఫౌండేషన్ సహకారం తీసుకుంటుందన్నారు. ప్రస్తుత యుగంలో టెక్నాలజీ పెద్ద ఎత్తున అందుబాటులో ఉందన్నారు. టెక్నాలజీ ద్వారా చాలా వరకు పనులు త్వరితగతిన పూర్తి చేయగలుగుతున్నామని అన్నారు. అయితే ఆ టెక్నాలజీని ప్రజలకు ఎంతవరకు చేరువ చేయగలగమనేది ప్రధానమని, రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తుందని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నాటికి దాదాపు 95% నుంచి 97% ప్రభుత్వ సేవలు ప్రజలకు ఆన్లైన్లోనే అందుబాటులోకి వచ్చేస్తాయని తెలిపారు. ఈ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వారికి అర్థమయ్యేలాగా అవగాహన కల్పించవలసిన అవసరం కూడా ఉందని అన్నారు. బడిపిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని శుభ్రమైన, ఆరోగ్యకర వాతావరణంలో వండించాలన్న ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో స్మార్ట్ కిచెన్ నిర్మించినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గత ఏడాది ఆ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్ చేశారు. స్మార్ట్ కిచెన్ నిర్మాణానికి తన వ్యక్తిగత నిధులను అందజేసినట్లుగా తెలిపారు. స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎక్స్ వేదికగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పుడు అక్కడి నుంచే 12 పాఠశాలకు ఆహారం సిద్ధమవుతుందని, పోషక విలువలతో రుచికరమైన ఆహారాన్ని వండి వార్చే కుక్స్, సహాయకులను నియమించారని చెప్పారు. ఈ కిచెన్ ఖచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. కడపలో స్మార్ట్ సెంట్రల్ కిచెన్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ను ఆయన ఎక్స్ వేదికగా పవన్ అభినందించారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ తీసుకొస్తున్న సంస్కరణలు చక్కటి ఫలితాలిస్తున్నాయని కొనియాడారు.
జగన్ వాహనం వద్ద మామిడి లోడ్ను పారబోసేందుకు ట్రయల్ రన్ కూడా జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆరోపించారు. ఇదే విషయాన్ని నిందితులు పోలీసు విచారణలో ఒప్పుకున్నారని అన్నారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు మామిడి కొనుగోలుపై కృత్రిమ సమస్య సృష్టించారని మనోహర్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వాహనం వద్ద మామిడి లోడ్ పారబోసేందుకు ట్రయల్ రన్ జరిగిందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆరోపించారు. ఇదే విషయాన్ని నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారని ఆయన తెలిపారు. శాంతి భద్రతల సమస్యలను సృష్టించేందుకే మామిడి కొనుగోలుపై కృత్రిమ సమస్యలు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను జగన్ పరామర్శించడానికి వెళ్లినప్పుడు కావాలనే మామిడికాయలను వాహనాల కింద వేసి తొక్కించే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. దేవేంద్ర అనే న్యాయవాది తుమ్మలపాలెం నుంచి 5 ట్రాక్టర్ల లోడ్ను తెప్పించారు. జగన్ వాహనం వచ్చినప్పుడు రోడ్డుపై వేయాలని అతను నిందితులకు సూచించాడు. ఇందుకోసం రిహార్సల్స్ కూడా చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న 2 ట్రాక్టర్ డ్రైవర్లు కూడా ట్రయల్ రన్ నిర్వహించి మరి జగన్ వాహనం వచ్చినప్పుడు సరుకులు తీసుకువచ్చి వేయమని చెప్పారని అంగీకరించారు అని ఈ సందర్భంగా నాదెళ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. డ్రోన్ ఫుటేజ్ చూసిన మామిడి తోట నుంచి 5 లోడ్ల మామిడికాయలను తీసుకొచ్చి రోడ్డు మీద సరుకు వేయడం కనిపిస్తుందని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని మామిడి కొనుగోలుపై కృత్రిమ సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ వ్యవస్థలో సహజంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు పర్యటించినప్పుడు స్థానికంగా ఉన్న సమస్య పైన అవగాహన తెచ్చుకుని రైతులకి మేలు చేసే విధంగా వ్యవహరించాలి తప్ప మనం ఎవరో ఊహించని విధంగా కష్టపడి పంట పండించిన ఆ సరుకుని రోడ్డు పైన పోసేసి దానిపైనే వీళ్ళు కార్లు తోలుకుంటూ పోతున్నారంటే అంతకన్నా దుర్మార్గం ఏముంటుందో ఆలోచించాలి. మొన్న ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనుషులను తొక్కేశారు. ఈరోజు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కష్టపడి పండించిన ఆ తోటపరి మామిడికాయల్ని కావాలని ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ తుమ్మలపాలెం నుంచి ఈ 5 లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేయించి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి 2 ట్రాక్టర్ డ్రైవర్లు AP03 TB54332 మొయ్యుద్దీన్ అక్బర్, అదేవిధంగా AP03AA2313 ఉదయ్ కుమార్ కిలారి, వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ విధంగా ట్రయల్ రన్గా ప్రిపేర్ అయ్యి ఈ దేవేంద్ర అనే ఒక అడ్వకేటు వైఎస్ఆర్సీపీ సింపథైజర్ ఇతను ఆ మామిడికాయల్ని ఆ ఊరు కూడా కాదు పొరుగు ఊరు నుంచి తుమ్మలపాలెం అనే ఊరు నుంచి సేకరించి ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఏ విధంగా పక్కడబందీగా ప్లాన్ చేసి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు చీమల్లాగా ఆ మ్యాంగో తోట నుంచి ఆ 5 ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు పైన సరుకు వేయడం అనేది అసలు ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. భయభ్రాంతులు చేయడానికి, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది, లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని కూటమి ప్రభుత్వానికి విజయం అందించింది ఒక మంచి పరిపాలన అందించడానికి, సమర్థమైన నాయకత్వంతో ఏ సమస్య వచ్చినా కూడా దాని గురించి పరిష్కారం కోసం అందరికన్నా ముందే రియాక్ట్ అయ్యి మంత్రులు అందరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతుకి ఎక్కడ కూడా కష్టం ఉండకూడదు అనే ఆలోచనతో ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాం. ఈరోజు పోలీస్ అధికారుల పైన కూడా ఏ విధంగా రెచ్చగొట్టి మాట్లాడారో మీరు చూస్తారు ఇప్పుడు వీడియోలో. అక్కడున్న డిఎస్పి గారు శ్రీనివాస్ అనే అతను కింద పడిపోతే ఆయన్ని తొక్కి వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, గాయాలైనాయి. ఏ విధంగా వీళ్ళు ప్లాన్గా ట్రాక్టర్లు తీసుకొచ్చి ప్రిపేర్ అయ్యారో ఆ ఫోటోలు తీస్తుంటే అతని పైన దాడి చేశారు. కేవలం రెచ్చగొట్టడానికే కాలు తీసేస్తాం, చేయి తీసేస్తాం. అసలు ఆ భాష వింటుంటే రాజకీయ వ్యవస్థలో మనందరం కూడా తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 14-15 తేదీల్లో 2 రోజుల పాటు విశాఖపట్నంలో జరగబోయే CII 30వ పార్ట్నర్షిప్ సమ్మిట్ యొక్క సన్నాహక ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె
విజయానంద్ ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. టెక్నాలజీని ఉపయోగించి ఈ సమ్మిట్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ తో సహా ఇతర ఏర్పాట్లకు సంబంధించిన అన్ని అంశాలను ఆన్లైన్ చేయాలన్నారు. ఈ సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండి తగిన సన్నాహక ఏర్పాట్లను మొదలు పెట్టాలని పరిశ్రమల శాఖ అధికారులను విశాఖపట్నం జిల్లా కలెక్టర్తో సహా సంబంధిత అధికారులను ఆదేశించారు. నవంబర్ 14-15 తేదీలో 2 రోజుల పాటు విశాఖపట్నంలో CIIA 30వ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ టెక్నాలజీని ఉపయోగించి ఈ సమ్మిట్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ తో సహా ఇతర ఏర్పాట్లకు సంబంధించిన అన్ని అంశాలను ఆన్లైన్ చేయాలన్నారు. ఈ సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే తగిన సన్నాహక ఏర్పాట్లు మొదలు పెట్టాలని పరిశ్రమల శాఖ అధికారులను విశాఖపట్నం జిల్లా కలెక్టర్తో సహా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు CIIAతో సమన్వయం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి నోడల అధికారిగా ఉంటారని చెప్పారు. ఈ సమ్మిట్ కు కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర మంత్రులు, పలు శాఖల ఉన్నతాధికారులతో సహా భారత పరిశ్రమల సమైక్యతర సంస్థలకు చెందిన అధిక సంఖ్యలో ప్రతినిధులు పాల్గొన్నందున అందుకు అనుగుణంగా తగిన పటిష్ట ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాజెక్టులను ఈ సమ్మిట్ ఎగ్జిబిషన్ లో షోకేసింగ్ చేసేందుకు ఆయా శాఖల కార్యదర్శులు ఆయా ప్రాజెక్టుల పథకాలకు సంబంధించిన కంటెంట్ ను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్ కు సంబంధించిన వెంటనే మీడియా పార్ట్నర్ ను ఖరారు చేయాలని సమాచార డైరెక్టర్ కు సిఎస్ విజయానంద్ చెప్పారు. గత సంవత్సరం ప్రతిష్టాత్మకంగా విద్యాశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన లోకేష్ బాబు విద్యా వ్యవస్థలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త సంస్కరణలు తెచ్చారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విద్యాశాఖ మంత్రి చేయలేని అత్యాధునిక టెక్నాలజీని స్కూళ్లకు అందించారని తెలిపారు. స్కూల్ యూనిఫామ్ ఆయనే డిజైన్ చేసి పిల్లలకి ఇచ్చే యూనిఫామ్ మీద రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా, తన బొమ్మ కూడా వేసుకోకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మ వేయకుండా సంఘ సంస్కర్తల సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో వేయడం చాలా ఆదర్శనీయమని ఆయన పేర్కొన్నారు. గన్నవరంలోని స్థానిక బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ రాణి అధ్యక్షతన విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ కొండ రవికుమార్, ఎంఈఓ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధికంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ వరదలు వచ్చినప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కు సైతం టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ను అందించిన ఘనత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుదే అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మంది విద్యార్థులతో పేరెంట్స్ డే నిర్వహించడం బహుశా ఇది ఒక గిన్నిస్ బుక్ రికార్డ్ అని అన్నారు. ఈ నియోజకవర్గానికి 73 కోట్ల తల్లికి వందనం, 11 కోట్ల స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం నుంచి నిధులను వెచ్చించారని వెల్లడించారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 23 కోట్ల నియోజకవర్గంలో ప్రభుత్వం వెచ్చించిందని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అందజేస్తుందని స్పష్టం చేశారు. విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకు టీచర్స్ అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో మెగా డిఎస్ ఎప్పటి నుంచో పెట్టలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్ నిర్వహించి త్వరలోనే రిజల్ట్స్ వచ్చే పరిస్థితి నెలకొందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అభివృద్ధి బాటలో దూసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి హాజరవడం జరిగింది. గత సంవత్సరం ప్రతిష్టాత్మకంగా విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లోకేష్ బాబు విద్యా వ్యవస్థలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విద్యాశాఖ మంత్రి ఎన్ని రిఫార్మ్స్ చేయలేదంటే ఇదేదో మా పార్టీ ఏం చేయడం అనేది అతిశయోక్తి. స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి ఆయన చూసి స్కూల్ పిల్లల ఫోటోల మీద రాజకీయ నాయకులు బొమ్మలు ఉండకూడదు. ఈవెన్ తన బొమ్మ వేసుకోకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి బొమ్మ వేయకుండా సర్వేపల్లి రాధాకృష్ణ గారి మహానుభావుల ఫోటోలు, అలాగే మొట్టమొదటిసారి మన వరదలు వచ్చినప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి నష్టపోతే సింగనగర్లో నేను అడిగిందే తడవుగా అంతకుముందు వరకు ఇప్పుడు ప్రభుత్వం డబ్బుల నుంచి టెక్స్ట్ బుక్లు కానీ, నోట్ బుక్లు కానీ ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇవ్వని పరిస్థితి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. ఆ రూల్ కూడా ఓవర్కమ్ చేసి ఆ వరదల్లో నష్టపోయిన విద్యార్థులందరికీ టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు ఇచ్చిన పరిస్థితి గత సంవత్సరం సెప్టెంబర్లో. అలాగే ఈ రోజున దాదాపు 75 లక్షల మంది పిల్లలతో ఈ పేరెంట్స్ టీచర్స్ డే నిర్వహిస్తాం. బహుశా ఇది గిన్నిస్ రికార్డ్ రావచ్చామని భావిస్తాం. అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి 73 కోట్ల రూపాయల విద్యాశాఖ ద్వారా, అది తల్లికి వందనం అనివ్వండి, 11 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ స్కూల్స్ కానివ్వండి, 3,70,000 లక్షలు స్కూల్ పిల్లలకి బ్యాగ్స్ కానీ, యూనిఫామ్ కానీ, షూస్ కానీ ఇలాంటివి కానీ, మిగతా ఈ 10, 11, 14 కోట్లు తీసేస్తే
దాదాపు 59 కోట్ల రూపాయలు తల్లికి వందనం పడిన పరిస్థితి. గత సంవత్సరం కన్నా 23 కోట్ల రూపాయలని ఈ నియోజకవర్గంలో ఎక్కువ వాటా కారణం తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అప్లై చేస్తామని ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన దాన్ని అమలు చేసిన పరిస్థితి. అమలు చేసిన గౌరవ ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే 1వ తరగతి విద్యార్థులు పళ్ళ ఆలకు కూడా పడితే ఇంకా దాదాపు 9 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు పడే పరిస్థితి. దాదాపు 83 నుంచి 85 కోట్ల రూపాయల మధ్యలో ఒక నియోజకవర్గంతో వచ్చిందంటే 170 నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో మనం ఆలోచించవచ్చు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తానికి ప్రయత్నం చేస్తున్న లోకేష్ బాబుకి టీచర్లు అండగా ఉన్న పరిస్థితి. డిఎస్సి కూడా మెగా డిఎస్సి ఎప్పటి నుంచో పెట్టమని మేము పెట్టిన పరిస్థితి. త్వరలో అది కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కొత్తగా రిక్రూట్ అయ్యే పరిస్థితి. ఈ రాష్ట్ర దశ మారటానికి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు బీజేపీ మద్దతుతో, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈ రాష్ట్ర దశ మార్చడానికి కేవలం 3 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 45 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఉన్న పరిస్థితులు 91లో భారతదేశం బంగారం అప్పుడు ఉన్నప్పుడు పివి నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణతో దేశం మళ్ళీ పురోగమనం దృష్టికి రావటం కానీ, ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్రూవల్ పరిస్థితిలో ఏమన్నా అర్థం కాని పరిస్థితి. ఇక మిగతా వాళ్ళు కూడా స్కూల్లో రాజకీయాలు మాడకూడదని భావి భారత పౌరులు మనం బానిసత్వంలోకి నెడదామని అనుకుంటుందా అనేది ఏ రాజకీయ పార్టీ ఉందైనా ప్రజాస్వామ్యంలో ప్రజలకి మంచి చేయడానికి నేను భావిస్తూ, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించే ప్రభుత్వానికి అండగా నివాసించి పోయి లేఖలు రాసి పెట్టుబడులు పెట్టొద్దంటాం ఏ నీతికి దమన నీతికి నిదర్శనమో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గురు పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదేవి కళా నాట్య మండలి ఆధ్వర్యంలో పలువురు సినీ రంగస్థలం కళాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా ఉప్పులూరి లక్ష్మీనారాయణ రచించిన షిరిడి సాయిబాబా సచ్చరిత్ర పద్య నాటకాన్ని ప్రదర్శించారు. గురు పౌర్ణమి నాడు కళాకారులను సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని శ్రీదేవి కళా నాట్య మండలి ప్రతినిధి చింతలపాటి నాగేశ్వరరావు తెలిపారు. శ్రీదేవి కళా నాట్య మండలి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయాల్లో జరిగిన ఈ వేడుకలను పలువురు కళాకారులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం జాక్ ఉపాధ్యక్షుడు వెలివెల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో చింతలపాటి నాగేశ్వరరావు శ్రీదేవి దంపతులు సీనియర్ కళాకారులను పుష్పమాల దుస్సాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. షిరిడి సాయిబాబా స్వరచిత్ర పద్య నాటక రచయిత ఉప్పులూరి లక్ష్మీనారాయణ, దర్శకుడు నిమ్మగడ్డ యేసుపాదంతో సీనియర్ కళాకారులు జొన్నలగడ్డ జగన్మోహన్ రావు, నిబానుపూడి సుబ్బరాజు, ఎస్ వెంకటేశ్వరరావు, ముప్పాల వీరాంజనేయులు, ఉప్పాల రాజేశ్వరరావు, కె గణేష్ కుమార్, డాక్టర్ పివిఎన్ కృష్ణ, వెలివెల సత్యనారాయణ తదితరులు గురు పౌర్ణమి పురస్కారాలను పొందిన వారిలో ఉన్నారు. కార్యక్రమం నిర్వాహకుడు చంద్రపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ గురు పౌర్ణమి నాడు గురుతుల్యులైన సీనియర్ కళాకారులను సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సాయిబాబా భక్తురాలైన తన భార్య శ్రీదేవి కోరిక మేరకు శ్రీ షిరిడి సాయి స్వచ్చరిత్ర పద్య నాటక ప్రదర్శన ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇందుకు సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సభా అధ్యక్షుడు వెలివెల సత్యనారాయణ మాట్లాడుతూ గురు పౌర్ణమి నాడు నాగేశ్వర దంపతులు కళాకారులను సత్కరించడం ఉదాహమన్నారు. రచయిత ఉప్పులూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తాను రచించిన షిరిడి సాయిబాబా స్వచ్చరిత్ర పద్య నాటకాన్ని ప్రదర్శించి రూపంలో చూపటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా చరిత్ర పద్య నాటక ప్రదర్శన కమనీయంగా సాగింది. రంగస్థలంపై విశేషాలు, అనుభవం ఉన్న నటీనటులు సాయి సరచిత్రను కళ్లకు కట్టినట్టు రీతిలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, ఈ షిరిడి సాయిబాబా నాటకం రాసిన రచయితలు, మా గురువులు మరియు డైరెక్షన్ చేసిన యేసుపాదం గారికి, ఈ నాటకం ఇక్కడ పెట్టడానికి అవకాశం ఇచ్చిన భాషా సాంస్కృతిక పెద్దలకు, భాషా సాంస్కృతిక శాఖలు మన గుమ్మడి గోపాలకృష్ణ గారు, భాషా సాంస్కృతిక గారు, వీళ్ళందరూ మాకు అనుమతి ఇచ్చడంతో నేను చేసుకుంది. ఈ నాటకం రాసి 8 సంవత్సరాలు, 8 సంవత్సరాల నుండి అది మరుగున పెట్టి 3 నెలల నుండి కఠోరమైన దీక్షతో ఈ నాటకాన్ని తయారు చేయడం జరిగింది. అది కేవలం నా భార్య సాయిబాబా భక్తురాలు, ఆమె కోరిక మేరకు నేను చేయడం జరిగింది. నేను గుమ్మడి కళాపీఠంలో ఒక హార్మోనిస్ట్గా పనిచేస్తున్నాను. వారి దగ్గర అనుమతి తీసుకునే మరి ఈ నాటకం తయారు చేయడం జరిగింది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా గురువుగారు నాగేశ్వరరావు గారు, వారి శ్రీమతి శ్రీదేవి గారు ఈ నాటకాన్ని, సాయిబాబా నాటకాన్ని ప్రదర్శించడానికి వాళ్ళు పడినటువంటి అఖోడ శ్రమ చాలా అద్భుతంగా శ్రమించారు. అట్లాగే కళాకారులందరూ కూడా ఎంతో సహకరించారు. ఇంతటి ప్రముఖ రంగస్థల కళాకారులు ఎందరో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఈరోజు ఈ సభా కార్యక్రమంలో పాలు పంచుకోవటం నేను కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. వీటన్నిటికీ కూడా అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందజేస్తారు. అన్నిటికంటే ప్రోగ్రాంని సక్రమంగా నిర్వర్తించిన మా యువకుడు, ప్రొఫెసరు, కళాకారుడు, హార్మోనిస్టు,
శ్రవణ్ బాబు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ నాటక రచయిత, సీనియర్ నటులు మా ముప్పునూరి లక్ష్మీనారాయణ గారు, వారిని నేను మా గురువు గారు, వారికి నాకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా దిగ్విజయంగా కొనసాగించినటువంటి మా శ్రవణు, అట్లాగే కళాకారులు, గురు సత్కార గ్రహీతలు, అట్లాగే మీడియా ప్రతినిధులు, ప్రేక్షక మహాశయులందరూ కూడా ఈ నాటకాన్ని అత్యంతం తిలకించి ఆ యొక్క సాయిబాబా అఖండ కరుణా కటాక్ష వీక్షణాలకు ప్రాప్తులు కావాలని, ఇది అద్వితీయంగా ఒక సినిమా రకంగా దీన్ని తయారు చేసి వీళ్ళు అహర్నిశలు కష్టపడి ఎంతో ఈ సాయిబాబా నాటాన్ని హృద్యంగా చాలా ఒక ప్రతిష్టాకరంగా దీన్ని తయారు చేసేటువంటి మా నాగేశ్వరరావుకి, అట్లాగే మా శ్రీదేవి గారికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి 1980వ దశకం నుంచి ఉన్న కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ ప్రస్తుతం ఇక్కట్లు పడిందని ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బండారు కృష్ణ అన్నారు. ట్రయల్లో ఉన్న ఈ లొసుగులను అడ్డు పెట్టుకుని పే ఛానల్స్ ధరలను విపరీతంగా పెంచేస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. పే ఛానల్స్ ధరలను టీడీహెచ్, ఓటీటీలకు తక్కువ ధరలకు ఇస్తూ కేబుల్ రంగానికి మాత్రం ఎక్కువ ధర చెప్తున్నారని, దీని కారణంగా వినియోగదారులపై అధిక భారం పడుతుందని అన్నారు. వినియోగదారులు తక్కువ ధరకు లభించే డిటిహెచ్ల వైపు మొగ్గు చూపుతున్నారని, తద్వారా కేబుల్ వ్యవస్థ ఇబ్బంది పాలవుతుందని అన్నారు. రాష్ట్ర స్థాయి ఎంఎస్ఓ లోకల్ కేబుల్ ఆపరేటర్లు అత్యవసర రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. సమావేశం అనంతరం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్రంలో ప్రముఖ డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడర్ల పరిధిలో ఉన్న 3 కేబుల్ ఆపరేటర్ల సంఘాల నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బండారు కృష్ణ, ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ప్రెసిడెంట్ మిరియాల శ్రీరామ్, మల్టీ సర్వీసెస్ కేబుల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేబుల్ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ప్రధానంగా అత్యధిక రేట్లలోనే పెంచి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న బ్రాడ్కాస్టర్ బొకే ఛానల్స్ ను నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కేబుల్ ఆపరేటర్ల ప్రతినిధులు తెలిపారు. పే ఛానల్స్ రేట్లు పెంపుదలతో కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అనారోగ్యకరమైనటువంటి పోటీ వల్ల కేబుల్ ఆపరేటర్లు నలిగిపోతున్నారన్నారు. కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థాపక గుర్తింపు దక్కడం లేదని, పనులు కట్టేవారిగా మాత్రమే మమ్మల్ని చూస్తున్నారని చెప్పారు. ఏపీలో ఏడాదికి కేబుల్ వ్యాపారులు 500 కోట్ల జీఎస్టీ కడుతున్నామన్నారు. బ్రాడ్కాస్టర్లే ఎవరి స్వార్థానికి వారు రేట్లు పెంచేస్తున్నారన్నారు. రేట్లు పెంచడం వల్ల ఆపరేటర్లపై పెనుభారం పడుతుందని, ఆ భారాన్ని అంతిమంగా వినియోగదారులు భరించలేక కేబుల్ కనెక్షన్స్ తీసివేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కొన్ని ఛానల్స్ ను అనేక కారణాలతో నిలుపుదల చేశాయని, ఆ కారణంగా ఇప్పటికే కేబుల్ కనెక్షన్స్ కోల్పోయామని అన్నారు. ప్రస్తుతం ట్రయల్ ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని పే ఛానల్స్ ధరలు పెంచేసి బ్రాడ్కాస్టర్స్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. అధిక ధరలు వసూలు చేస్తున్న పే ఛానల్స్ ను మేము ప్రతిఘటిస్తున్నాము. వినియోగదారులకు వాస్తవాలు వెల్లడించి చైతన్యపరిచి ఆ ఛానల్స్ ను కేబుల్ ప్రసారాల్లో నిలిపివేయటమే కాకుండా త్వరలోనే విజయవాడలో భారీ నిరసన సభను కేబుల్ రంగంపై ఆధారపడి ఉన్న లక్షలాది మందితో నిర్వహిస్తామని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నామని అన్నారు. 1980 దశకంలో ఇంటింటికి సినిమాలు ప్రసారం చేస్తూ కేబుల్ ద్వారాగా మొదలుపెట్టిన ఈ స్వయం ఉపాధి కేబుల్ కుటుంబ వ్యవస్థని ఈరోజు వేలాది ఛానల్స్తో లక్షలాది మంది దీని మీద జీవనోపాధి పొందేలాగా వందలాది కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి జీఎస్టీ ట్యాక్స్ రూపంలో చెల్లించే స్థాయికి ఎదిగిన ఈ వ్యవస్థని మూలస్తంభం అయినటువంటి కేబుల్ ఆపరేటర్ని ఈరోజు ఈ వ్యవస్థలో అన్హెల్దీ కాంపిటీషన్ వల్ల ఒక అనాలోచితంగా కొంత బ్రాడ్కాస్టర్లు వాళ్ళ యొక్క పే ఛానల్స్ యొక్క రేట్లని ట్రాయిలో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకుంటూ నిరంకుశంగా పెంచుకుంటూ ప్రతి ఏడాది దాన్ని మాపే వృద్ధి కస్టమర్లకి మమ్మల్ని దూరం చేసే విధానం మేము పూర్తిగా ఈ సమావేశ సందర్భంగా ఖండిస్తున్నామండి. ఎన్నో ఏళ్ళ నుంచి ఆపరేటర్ వ్యవస్థ అన్నదానికి గుర్తింపు లేకుండా దీనిపై వచ్చే వ్యవస్థలో ఈ రోజుకి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ట్యాక్స్ని వసూలు చేసే రంగంగా కేబుల్ రంగాన్ని గుర్తిస్తున్నారు తప్ప మనం దీని వివరాల్లోకి వెళ్తే నేటికి కూడా సంవత్సరానికి ఒక కేబుల్ ఇండస్ట్రీయే దాదాపు 2500 కోట్ల టర్నోవరు చేస్తూ దాదాపు 200 కోట్ల పైనే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి చెల్లిస్తున్న సందర్భం. అలాగే ఇదే బుల్లితెర టీవీని బేస్ చేసుకుని హోమ్ ఎంటర్టైన్మెంట్ అన్న కాన్సెప్ట్లో ఈ రంగంలో ఇతర రంగాలైనటువంటి డిటిహెచ్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, దీనికి ఛానల్స్లో వేసే యాడ్స్ రూపేణా ఇవన్నిటిని కూడా క్యాల్కులేట్ చేసుకుంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు 6000 కోట్ల రూపాయల బిజినెస్ ఈ సంవత్సరానికి జరిగే వాతావరణం.
దీనికి 500 కోట్ల పైనే ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్న స్వయం ఉపాధి కుటీర పరిశ్రమలాగా మేము డెవలప్ చేసుకున్న ఈ కేబుల్ ఇండస్ట్రీని ఇవాళ అనాలోచితంగా ఎవరి స్వార్థానికి వాళ్ళు రేట్లు పెంచుకుంటూ ఆ పెంచిన రేట్లని తీసుకొచ్చి ఆపరేటర్ల మీద రుద్ది మన కస్టమర్స్ మీద దాన్ని అధిక ధరలకు అమ్మాలని చెప్పేసి మా మీద ఒత్తిడి తీసుకురావడం, తద్వారా ఇదే సేమ్ లెవెల్ ఫీల్డ్ గ్రౌండ్లో అదే కంటెంట్ని అదే బ్రాడ్కాస్టర్లు వేరు ప్రసార మాధ్యమాలైన ఓటీటీ రంగం ద్వారా కానివ్వండి, ఇతర డిటిహెచ్ రంగం ద్వారా కానివ్వండి తక్కువ రేట్లకు ఇవ్వడం, ఇక్కడ అధిక రేట్లకి మాతో ఈ జనాల దగ్గర వసూలు చేయమని ప్రెజర్ చేయడం, తద్వారా మా కనెక్షన్స్ మాకు కోల్పోయి కస్టమర్లకు మేము దూరం అవడం, ఈ రంగం నుంచి కేబుల్ ఆపరేటర్లు అన్న వాళ్ళు పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితిని తీసుకురావడం అన్నదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా సరే ప్రతిదీ కూడా మేము అందరం కలిసికట్టుగా 3 సంఘాలు ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది కేబుల్ ఆపరేటర్ల యొక్క బాధలని ఆవేదనల్ని కూడా ఈ ఎంఎస్ఓల ద్వారా బ్రాడ్కాస్టర్లకి కానివ్వండి ప్రభుత్వ సంస్థలకు కానీ తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇచ్చి దీన్ని ఒక విధానంలోకి తీసుకుని వచ్చి లైన్ చేయాలని ఉద్దేశం మీద ఉన్నాం. ప్రజల సపోర్ట్ తీసుకుని అలాగే ఎంఎస్ఓ సపోర్ట్ కూడా తీసుకుని అదే రకంగా విజయవాడ కానీ ఎక్కడైనా భారీ ఎత్తుగా ఆపరేటర్లు అందరం కూడా వచ్చి ఒకసారి మా నిరసన కూడా తెలియజేయాలని ఉద్దేశం ఉంది. రాష్ట్ర స్థాయి ఆపరేటర్లు అందరం కలిపి నిరసన తెలియజేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి అదే రకంగా బ్రాడ్కాస్టర్ల దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి మా నిరసన తెలియజేయాలని అనుకుంటున్నాం. ఈ అన్నింటిలో ఈ విషయం మీద మనకు ఎంఎస్ఓలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఆపరేటర్ కూడా కదిలి వచ్చి ఒకసారి జంకానా గ్రౌండ్లోనే ఎక్కడో ఒక భారీ లెవెల్ మీటింగ్ పెట్టే పరిస్థితి అయితే ఉంది. ఆ విధంగా నిరసన తెలియజేద్దాం అనుకుంటున్నాం. అన్నపూర్ణ శకుంతల థియేటర్ మీద దాడి చేసి నన్ను చంపాలనుకున్నారని అన్నపూర్ణ శకుంతల యజమాని శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. నా మీద హత్య ప్రయత్నం జరిగిందని వాళ్లను అడ్డుకున్నానని నన్ను హతమార్చాలని చూశారని ఆయన పేర్కొన్నారు. అన్నపూర్ణ శకుంతల థియేటర్ కూల్చివేత వ్యవహారంలో వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా అన్నపూర్ణ శకుంతల యజమాని శ్రీరామ్ మాట్లాడుతూ సీసీ ఫుటేజ్ లో ఉన్న ఆ విషయం మొత్తం బయటికి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు నా తండ్రిని అడ్డు పెట్టుకుని సింపతి డైలాగులు వేస్తున్నారని అన్నారు. నా తండ్రి చేత అబద్ధాలు చెప్పిస్తున్నారని ఆరోపించారు. నన్ను చంపాలనుకున్న వాళ్ళకి శిక్ష పడాల్సిందేనని పేర్కొన్నారు. అన్నపూర్ణ శకుంతల థియేటర్ ఏ ఒక్కరిదో కాదని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఉంటూ సడన్ గా ఇప్పుడు బయటికి రావడానికి కారణాలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులకు సమాచారం ఇచ్చి అన్నపూర్ణ శకుంతల థియేటర్ ను కూల్చివేస్తున్నామని చెప్తున్నా ఆ పెద్ద మనుషుల దగ్గర ఆధారాలు లేవని, నా ప్రాణాలు పోయినా అన్నపూర్ణ శకుంతల థియేటర్ ని వదిలిపెట్టనని స్పష్టం చేశారు. నన్ను చంపాలనుకున్న వారికి శిక్ష పడాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. నందు శకుంత మోహన్ అనే అతను మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళందరినీ కాపాడుకోవటానికి మా నాన్నగారు కార్డు వాడి సింపతి కార్డు ఇలా మార్నింగ్ ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించారు. ఆయన్ని బాగా ప్రెషరైజ్ చేసి ఇది ముమ్మాటికి అక్కడే అర్థమైపోతుందండి. ఎప్పుడైతే సీసీ ఫుటేజ్ వచ్చిందో వీళ్ళు బయటకు వచ్చేసి మా నాన్నగారిని బతిలాడుకోవటం మొదలుపెట్టారు. పాపం మా నాన్నగారు చాలా అమాయకులండి. ఆయన నేను రోజు మేము మెయింటైన్ చేసుకుంటాం. ఆయనకి థియేటర్ అంటే చాలా ప్రేమ. అసలు ఆయనకి పాపం ఆయన ఎంత ప్రెషరైజ్ చేస్తే వాళ్ళు మార్నింగ్ ప్రెస్ మీట్ పెడుతున్నారండి. పాపం దాని నుంచి కాపాడుకోవటానికండి వాళ్ళు. ఎందుకంటే ఆయన ఒక్కళ్ళే ఉన్నారు, ఇంకా వాళ్ళకి సేఫ్టీ కార్డు. దానివల్ల ఆయన్ని ప్రెషర్ చేసి సొంత కొడుకు మీద మీరు సివిల్ అని చెప్పి దాన్ని దారి మళ్లించడానికి, దాన్ని మాఫీ చేయటానికి దారి మళ్లిస్తున్నారండి. తప్పుదోవ పట్టేస్తున్నారు. మీడియాని, డిపార్ట్మెంట్ని, గవర్నమెంట్ని అందరినీ తప్పుదోవ పట్టేస్తున్నారు. శశిమోహను, గోరల జయప్రకాష్, శకుంత మోహను, పవన్ కుమారు. సార్ సంస్థ అనేది మా అందరిది, అది బెజవాడ కాదు, వరల్డ్ వైడ్ అందరికీ తెలుసు. డిస్ట్రిబ్యూటర్లకు తెలుసు, ప్రొడ్యూసర్లకు తెలుసు, సినిమా వాళ్ళకి తెలుసు. అన్నీ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. మేము థియేటర్లో నేను మా నాన్నగారు చేసిన ప్రతి కార్యక్రమం ప్రూఫ్ ఉంది మా దగ్గర. మేము కరోనాలో అన్నదానం చేసాం, నేను మా నాన్నగారు. హీరోలు, సినిమా టీము ఎవరు వచ్చినా మేము కలిసే చేసేవాళ్ళం అండి. మొత్తం మేమిద్దరం కలిసే మేము థియేటర్ నడిపేవాళ్ళం. ఆ రోజంతా లేనిది ఈరోజు వాళ్ళకి దారి లేక శ్రీరామ్ అనే వ్యక్తిని మట్టు పెట్టడానికి మర్డర్ చేస్తే, తొలగించేస్తే ఇంకా మనకు అడ్డెవరు లేరు అనే దాని మీద నన్ను మట్టు పెట్టడానికి అర్ధరాత్రి పూట మర్డర్ చేయడానికే వచ్చినట్టు ఉందండి సీసీ ఫుటేజ్లో. మీ అందరికీ సీసీ ఫుటేజ్ ఇస్తానండి, మీరు గమనించండి, దానికి తగిన న్యాయం నాకు చెయ్యండి. అసలు ఆస్తి తగాదాలే కాదండి మాకు. నేను గంట ముందు వెళ్ళిపోయానండి ఆ రోజు. లేకపోతే నన్ను ఏం చేసేవాళ్ళు అండి, నా కాలో చెయ్యో తీసేసి ఉంటే రౌడీలు కూడా ఉన్నారు అందులో. ఇప్పుడు నెల క్రితం అవుతే ఈ రోజు వరకు మా నాన్నగారు రానాళ్ళు పాపం
ఇవాళ ఎలా ప్రెస్ మీట్ పెట్టారండి? వాళ్ళు వచ్చి నేను హైదరాబాద్ నుంచి వచ్చి పాప ఆయన ప్రెజరైజ్ చేశారండి, రాజీ చేసుకోమన్నారు. ఇవాళ రాజీ అవుతానండి, రేపు నేను గనక చచ్చిపోతే ఏంటండి? నా కుటుంబాన్ని ఎవరు చూస్తారండి? మీడియాని, పోలీస్ డిపార్ట్మెంట్ని అందరినీ తప్పుదోవ పట్టేస్తున్నారండి. ఇవాళ నేను చూశానండి మార్నింగ్ ప్రెస్ మీట్, వాళ్ళు చెప్పింది మా దగ్గర మేము పర్మిషన్లు ఉన్నాయని. ఒక్క లెటర్ చూపించమనండి వాళ్ళని, నిజంగా ఒక్క లెటర్ చాలండి, చూపించమనండి. ఇవాళ ఏదైనా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి, అంతేగాని మా చెవిలో చెప్పారు, మేము చెవిలో చెప్పాం వాళ్ళకి, వాళ్ళు మాకు చెవిలో చెప్పారు అంటే కుదరదండి. ఇది నా జీవితం అండి, నా ప్రాణహానిది. ఆస్తుల గురించి ఏముందండి, వాళ్ళు ఉంటే రేపు పోతాయి. ప్రాణం అండి నాది. ఇప్పుడు వాళ్ళ పెద్ద కొడుకుని, వాళ్ళ పెద్దల్లుడిని, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అబ్బాయిని కాపాడుకోవటానికి, వాళ్ళ తమ్ముడిని కాపాడుకోవటానికి ఇవాళ ప్రెస్ మీటు మా నాన్నతో బలవంతంగా పెట్టించారండి. సార్ అసలు ప్రాపర్టీ ఇష్యూసే కాదు సార్, వీళ్ళు మర్డర్ కేసుని తప్పుదోవ పట్టించడానికి ఇవాళ ఇది తీసుకొచ్చారు తెర మీదకి. అంతకు మించి ఏమీ లేదు. మా నాన్న ఆస్తి నాకు వస్తుంది, మా అన్నకి వస్తుంది, మా అక్కకి వస్తుందండి. దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్లు ఉండవు ఎప్పుడు. దానికి చట్టపరమైన కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది, అన్నీ ఉన్నాయి. అది ఎలా వస్తుందండి? అసలు సీసీటీవీ ఫుటేజ్లో మీ సొంత ఇంటి గోడ దూకొస్తారండి ఎవరన్నా పగలగొట్టడానికి? సొంత ఇంటిని పగలగొట్టుకోవడానికి మీ దగ్గర లెటర్ ఉన్నప్పుడు మీరు తాళాలు ఎందుకు కట్ చేశారండి? వైర్లు ఎందుకు కట్ చేశారండి? సీసీటీవీ ఫుటేజ్లు ఎందుకు ఎత్తుకెళ్ళిపోయారు? నేనెక్కడ చూడలేదండి. నా ఇంటికి నేనే కన్నం వేసుకోవటం తాళాలున్నా. ముమ్మాటికి ఇది మర్డర్ చేయడానికే వచ్చారు కాబట్టే, నిన్న ప్రెస్లో వేశారు కాబట్టే ఇవాళ వీళ్ళు మార్నింగ్ వచ్చి మా నాన్నగారితో ప్రెస్ మీటు కావాలని పెట్టించారు, సింపతి పొందటానికి. నాకు మా నాన్నగారు అంటే చాలా ప్రేమ అండి. మాదంతా ఉమ్మడి కుటుంబం, మేమందరం కలిసే ఉంటాం. అసలు ఎటువంటి డిస్ప్యూట్లు మాకు లేవు. మా నాన్న అంటే చాలా ప్రేమ అండి. ఆయన కోసమేనండి నేను వచ్చి థియేటర్ని చూస్తుంది, నేను మెయింటైన్ చేస్తుంది దానికోసమే. వాళ్ళు ఎవ్వరు ఇక్కడ ఉండరండి, అందరూ హైదరాబాదే. అందరు 2007లోనే శశిమోహన్ అనే అతను 2007లో ఇల్లరకం వెళ్ళిపోయాడండి పెళ్లి చేసుకుని. గోరల జయప్రకాష్ నెల్లూరు హోటల్ నడుపుతాడండి, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు. నందు అనే అతను ఇక్కడే ఉంటాడండి. నందు హిస్టరీ తీసుకున్నా మీకు తెలుస్తుంది. వాళ్ళు అగ్రిగోల్డ్ కేసులో కూడా అతను ముద్దాయండి. అతను శకుంత మోహన్ నందు అనే అతను. మా తాతగారు 76లో స్థాపించారు సార్. ఎంతో గౌరవంగా చూసుకున్నాం మేము దీన్ని, దేవాలయం లాగా. అలాంటిది ఈరోజు వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి రాత్రిపూట నన్ను మట్టు పెట్టడానికి వచ్చి నేను వెళ్ళిపోయా కాబట్టి ఆ కక్ష నా థియేటర్ మీద చూపించారు. అది చాలా తప్పు సార్. అది వాళ్ళు మర్డర్ చేయడానికి వచ్చి పైగా దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు సార్. మీడియాని, గవర్నమెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళు చేసిందేమో ఒకళ్ళు సార్, తెర మీదకి తెస్తుందేమో ఒకళ్ళని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గేట్స్ ఫౌండేషన్ తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై సీఎం సమీక్ష. ఏపీకి వివిధ అంశాల్లో సహకారంపై చర్చ. కడపలో స్మార్ట్ సెంటర్ల కిచెన్ రెడీ, పవన్ సొంత నిధులతో నిర్మాణం, లోకేష్ సంస్కరణలకు ఖచ్చితమైన ఫలితాలంటూ ట్వీట్. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నాదెళ్ల మనోహర్ ఫైర్. జగన్ వాహనం వద్ద మామిడి లోడ్ను పారబోసేందుకు ట్రయల్ రన్ జరిగిందని ఆరోపణ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.